ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మేలు జరగట్లేదని బాధపడుతున్నారా? ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 84 అధ్యాయం 11 వచనం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఈ కీర్తన కోరహు కుమారులు రాస్తూ ఏమంటున్నారంటే, నువ్వు యథార్థంగా బ్రతికి చూడు. దేవుడు నీకు మేలు చేస్తాడు. యథార్థత అంటే మనసులో ఒక మాట పెట్టుకొని బయటికి ఒక మాట మాట్లాడడం యథార్థత కాదు. ఒకటి అనుకోని, ఒకటి చేయాలనుకోని, ఇంకొకటి వారికి పైకి షుగర్ కోటింగ్ ఏసి వాళ్ళతో మాట్లాడడము యథార్థత కాదు. నీ మనసులో ఏదనుకుంటే, నువ్వు ఏది చేయాలనుకుంటే అది చెప్పడం యథార్థత. అలా యథార్థముగా ఉన్న వాళ్ళకంట యేసయ్య ఏ మేలు చేయక మానడంట. ఒకవేళ నీ జీవితంలో మేలు జరగకపోతే, నీ కుటుంబంలో మేలు జరగకపోతే, నువ్వు యథార్థంగా లేవేమో ఒకసారి ఆలోచించావా? ఈరోజు యథార్థంగా బ్రతికి చూడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. మొదటి రాజుల గ్రంథంలో దావీదును గూర్చి రాయబడింది ఏంటంటే, ఆయన యథార్థవంతుడు. దావీదు యథార్థంగా జీవించాడు కాబట్టి తన కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడుతూ వచ్చింది. సొలొమోను తప్పు చేసినా కూడా దేవుడు దావీదును బట్టి సొలొమోను దగ్గర నుంచి పూర్తిగా రాజ్యం తీసుకోలా. కొంచెము ఒక ప్రాంతము సొలొమోను కుమారునికి ఇచ్చి మిగిలినవి వేరే వాళ్ళకి అప్పగించాడు దేవుడు. కానీ సొలొమోను చేసిన తప్పుల్ని బట్టి దేవుడు పూర్తిగా రాజ్యం తీసేసుకోలేదు. అది దేని బట్టి అంటే సొలొమోను బట్టి కాదు, అది దావీదు యథార్థతను బట్టి. అంటే ఈ రోజు నేను చెప్పే మాట ఏంటంటే, దావీదు యథార్థతను బట్టి దావీదు మనవడు కూడా మేలు అనుభవిస్తూ వచ్చాడు. దావీదు మనవడు చేసిన తప్పులేదు, సొలొమోను చేసిన తప్పును బట్టి రాజ్యం అంతా కూడా వేరే వారి చేతిలోకి వెళ్ళిపోయింది. కానీ దేవుడు దావీదును బట్టి ఒక పట్టణం మాత్రము సొలొమోను కుమారుడికి అప్పగిస్తూ వచ్చాడు. ఇది మొదటి రాజుల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అంటే నువ్వు యథార్థంగా బ్రతికితే నీకు మేలే కాదు, నీ కుటుంబానికి తరతరాలు కూడా దేవుడు నీ యథార్థతను బట్టి మేలు చేస్తాడు. కాబట్టి యథార్థంగా జీవిస్తున్నామా? పైకి ఒక మాట మాట్లాడతాం, లోపల ఒక మాట ఉంటది. పైకి ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తాము, లోపల ఇంకొకటి ప్రాసెస్ చేస్తూ ఉంటాం. అది దేవునికి అయిష్టమైన కార్యం. యోబు యథార్థంగా జీవించాడు కాబట్టి కొంతకాలం కష్టం వచ్చినా చివరిలో దేవుడు తనకి సమృద్ధిగా మేలు కలుగు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ రోజు నీ జీవితంలో మేలు జరగాలంటే ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. మేలు చేయకుండా ఉండడు. ఆయనకి కీడు చేయటం చేత కాదు, ఆయనకు మేలు చేయడమే చేత అవుతుంది. ఆ మేలు చేసే దేవుడు నువ్వు యథార్థంగా ఉంటే ఖచ్చితంగా మేలు చేస్తాడు. కాబట్టి యథార్థంగా జీవిస్తే నీకే కాదు, నీ కుటుంబానికే కాదు, నీ నెక్స్ట్ జనరేషన్ కే కాదు, తరతరాలు కూడా నిన్ను బట్టి దేవుడు వారికి మేలు చేస్తాడు. కాబట్టి ఈరోజు యథార్థంగా జీవిద్దాము. దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. నీ కుటుంబంలో నీ పక్షముగా నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.